ఈరోజు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ సంధి మల్లారెడ్డి గారు, ఆకుల విష్ణు, కడారి తిరుపతి, అజయ్ కుమార్, సర్పంచ్ రవి నాయకు, తమ్ముడు ఎల్లన్న, మోహన్ రెడ్డి పటేల్, వంశీధర్ రావు, కుంచే యువ నాయకుడు కుంచే రాజేందర్ గారికి, వంశీధర్ రావు గారికి, సర్పంచ్ రవినాయక్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా తమ్ముడు అజయ్ను ఈరోజు అభినందిస్తున్నాం. ఎందుకోసం అంటే గత 6 సంవత్సరాల నుంచి కీసరడపల్లిలో 10 మంది రైతులు దాదాపు 20 నుంచి 22 ఎకరాలు 23 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమికి పోవడానికి తవ్వలేక గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈశ్వర్ గారిని, మినిస్టర్ గారిని వీళ్ళు చాలాసార్లు కలిసి మాకు తవ్వ కావాలి, ఇక్కడికి వెళ్ళి తవ్వ ఇప్పించండి అని తిరిగి వేసారి ఉన్నామని ఇప్పుడు ఆ అమ్మ చెప్పింది. ఈ తమ్ముడు ఒకరోజు ప్రజాపాలనలో భాగంగా ధర్మపురి శాసనసభ్యులు విప్పు గారు నందగిరి గ్రామానికి వచ్చిన సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ గారు అక్కడి రైతులను తీసుకొని వచ్చి విప్పు గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే పిలిపించి అక్కడ ఉన్న తహసీల్దార్ గారిని పిలిపించి ఆ ప్రజలకు అవసరమైన, ఆ రైతులకు అవసరమైన తవ్వ దాన్ని చూసి ఫీల్డ్ మీదకి పోయి వెరిఫికేషన్ చేసి ఆ తవ్వను క్లియర్ చేసి ఆ రైతులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అట్టి ఆదేశాల మేరకు ఈ 15 రోజుల నుంచి మన సంబంధించిన మండల్లో సర్వేయర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆ సర్వేయర్ గారు రాగానే విషయాన్ని సర్వేయర్కు చెప్పి ఈరోజు తహసీల్దార్ గారు అక్కడికి సర్వేయర్ను పంపించి అక్కడ హద్దులు నాటి వీళ్ళను తవ్వ ఇప్పించడం జరిగింది. దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఆ రైతులంతా ఇక్కడికి వచ్చారు. ఇది మేము ప్రజాపాలన అంటే కాంగ్రెస్లో ప్రజాపాలన విధానం ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటుందని, ఏదైనా ఉంటే పెండింగ్ ఉంటే సాధ్యం కాకపోతే లేదని మొదలు చెప్తారు. అయ్యేదైతే రైతులకు సంబంధించింది కూడా ఒక 5-6 సంవత్సరాలు తింపుకోవడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. కనుక మేము ఇక మీదట ఇటువంటి సమస్యలు ఏమున్నా మా అన్నగారు లక్ష్మణ్ కుమార్ గారికి దృష్టికి ఎవరు తీసుకుపోయినా ముందుండి నడిపిస్తారని, దానికి కారణం ఏంటంటే గతంలో ఇంకో విధంగా గతంలో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు పుష్కలంగా వచ్చిన రోజులో కూడా మా వెంగళేపేట తమ్ముడు చెప్తున్నాడు ఎంపీటీసీ గారు, మాకు రాత్రి పగళ్ళు పోయి మేము రైతులమంతా కెనాల్ పంట తీసుకొని పోయేదన్న, అట్లా తీసుకపోతే అందరం ఎగేసుకపోతే మళ్ళీ నీళ్ళు వచ్చే వరకు రాకపోయేవి. ఈరోజు అక్కడ వరదకాలకు పోయి అందరి అధికారులను తీసుకొచ్చి వాళ్ళను ఆదేశించి నీళ్ళ ఎద్దడి లేకుండా అంటే ఈరోజు మాకు నీళ్ళు నిర్వీర్యంగా నీళ్ళు వస్తున్నాయి అని వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అటువంటిది ఏంటంటే ఏదైనా ప్రజలకు అవసరం ఉన్నదాన్ని ముందుగా స్పందించుకుంటూ ముందుకు తీసుకుపోయి ప్రజలకు అనుగుణంగా పనిచేసినందుకు మేము మా ధర్మపూర్ శాసనసభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తమ్ముడు అజయ్ కుమార్ను అభినందిస్తున్నాం. సరిపోతుంది. ఈరోజు పెగడపల్లి మండలంలోని కీచుతోటపల్లి గ్రామానికి చెందిన ఒక 11 మంది రైతులము మన రాములు గౌడ్ అన్నగారికి ఫోన్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాజీ ఎమ్మెల్యే ధర్మపురి కొప్పుల ఈశ్వరు విప్పు అయినప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి మినిమం ఒక 11 మంది రైతులు మాకు తవ్వలే అని చెప్పి కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రజావాణి, అదేవిధంగా ఉమెన్ రైట్స్ హెచ్ఆర్సీ పోని జాగలేదు, తిరగని జాగలేదు, తిరగడానికి రోజుకు మినిమం ఒక 5-6 వేలు ఖర్చు పెట్టుకున్న హ్యూమన్ రైట్స్ కూడా వేయిన రోజులు ఉన్నాయి. చాలా బెదిరింపులకు గురి చేసి, చాలా ఇబ్బందులకు గురి చేసి, చాలామంది పేర్లాదు, చాలామంది లంచాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇవ్వాలంటే తర్వాత విషయం అది. కానీ ధర్మపురి నియోజకవర్గంలో మా ధర్మపురి ఎమ్మెల్యే వద్దూరు లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా కళ సాకారం అయిందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసిన రైతుల ఈరోజు చనిపోయి పుట్టిన విధంగా సంతోషం వ్యక్తమవుతుంది. ఈరోజు పొద్దున పుట్టి నైట్ చనిపోతే ఎట్లా ఉంటుందో ఈరోజే పుట్టి ఈరోజు చనిపోయి అంత సంతోషమైన వార్త మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నగారు ఎమ్మెల్యే గెలిచి 50 రోజులు కాకముందే, కనీసం నెల కాకముందే ఎంత బిజీ హడావిడి ఉంటే కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర కూడా రానియ్యాడు. కానీ ఎమ్మెల్యే
మన లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి నందగిరి గ్రామానికి వచ్చినప్పుడు వెళ్ళి అన్న గిది మా పరిస్థితి అంటే నేనున్న బిడ్డ అని హామీ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి మా లచ్చన్న. మరి ఆ సమస్య మీద కొంచెం అన్న చెప్పినట్టు కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఈరోజు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా కొంతమంది పోలీస్ హెడ్ కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి కీచడపల్లి కుటుంబ సంఘం నాయకులతో మాట్లాడి ఈ శ్మశాన వాటిక నుంచి రైతుల పొలాల వరకు 6 గజాల బెడ్డు తవ్వ గెట్లు వాతి మాకు రక్షణగా నిలిచిన పోలీసు అధికారులకు పెగడపల్లి మండలం ఎస్ఐ సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఎంఆర్ఓ సార్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ఎంతోమంది ఎంఆర్ఓలు వచ్చారు పోయారు, కానీ మీరు దగ్గరుండి మా సమస్య పరిష్కరించి చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యేగా లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఈ ధర్మపురికి ఉంటారో అన్ని రోజులు ప్రజల కష్టాలు రావని చెప్పి ముక్త కంఠతో తెలియజేస్తున్నాము. జై లచ్చన్న.